బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులైన చేవెళ్ల పోలీస్ స్టేషన్లోనే 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తమ భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై దామోదర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూమిని కబ్జా చేసేందుకు పంజాబ్ గ్యాంగ్ ను పెట్టారని, ఈ విషయంపై ప్రశ్నించిన తమపై ముఠా దాడి చేసిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపైన కూడా చేవెళ్ల పోలీస్ స్టేషన్లో 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమ భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై దామోదర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూమిని కబ్జా చేసేందుకు పంజాబ్ గ్యాంగ్ ను పెట్టారని, ఈ విషయంపై ప్రశ్నించినందుకు ముఠాను పెట్టి దాడి చేయించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు జీవన్ రెడ్డిపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది, ఇక తనతో పాటు తన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? 20 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి మీద ఇప్పుడు వివాదం నడుస్తుంది. ఏదైతే దామోదర్ రెడ్డి అప్పట్లో ఆయన 20 ఎకరాల దాకా ఆయన కొనుక్కున్న తర్వాత అది డెవలప్మెంట్ చేసి పెడతారనే ఉద్దేశంతో కూడా ఈ జీవన్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత దాన్ని పూర్తిగా కూడా తన కబ్జా చేసుకుని తన కార్యక్రమాలు చేసుకుని అక్కడ ఒక ఏకంగా ఒక కమ్యూనిటీకి ఒక హాల్ కూడా కట్టుకుని పెద్ద పెద్ద ఈవెంట్లు కూడా చేస్తున్నాడు. ఒక పబ్బు కూడా కట్టుకున్నాడంటూ కూడా, పైగా మా సొంత భూమిలోకి మేము వెళ్ళడానికి కూడా లేదంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున గూండాల్ని అవన్నీ పెట్టి మమ్మల్ని పైన బెదిరిస్తున్నాడు. మేము అనేక సార్లు మా భూమి దగ్గర మేము వెళ్ళడానికి పోయినా కూడా ఏకంగా గేట్ దగ్గర ఆపిచేసి మా పైన దాడి చేయించారంటూ కూడా దామోదర్ రెడ్డి దాదాపు 3 నెలలకు ముందే పోలీసులకి అప్పుడు కంప్లైంట్ కూడా చేశారు. ఏకంగా రాజేంద్రనగర్ పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు, చెవెళ్ల పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత ఏసీపీ డీసీపీని కూడా ఆయన కలిసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దాంతో పాటు ఈ వరుసగా జీవన్ రెడ్డి పైన వస్తున్నటువంటి ఆరోపణలు కానీ ఆ కేసు సంబంధించిన పూర్వాపరాలు అన్ని కూడా పోలీసులు అన్ని చెక్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాదాపు ఇవాళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిపైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఒక్కొక్క పేరు మీద వరకు సెక్షన్స్ 447 కింద ఒక సెక్షన్, మరొక 427 ఒక సెక్షన్, 341 మరొక సెక్షన్, 386 మరొక సెక్షన్, 420 కింద మరొక సెక్షన్, 506 WB అదొక సెక్షన్, 34 IPC కింద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడి దాదాపు 5 కేసులు ఇప్పటి వరకు దామోదర్ రెడ్డి వారిపైన పెట్టిన వెంటనే కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం. దాంతోపాటు జీవన్ రెడ్డిని A1 గా పెట్టారు. తర్వాత మరొక వ్యక్తి రజిత వారి వైఫ్, ఆమె మీద కూడా వారు అక్కడ పెట్టిన తర్వాత రాజుపై ఇది మరొక పేరు అక్కడ పెట్టారు. సో వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లో దామోదర్ రెడ్డిని కూడా ఇటు చెవెళ్ల ఏసీపీ కూడా రమ్మన్నారు విచారణ నిమిత్తం. సో వారిని జీవన్ రెడ్డిని ఇవాళ కానీ రేపు కానీ అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు దామోదర్ రెడ్డి సమర్పించిన ఎవిడెన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. దాంతో పాటు కొన్నేళ్ల పాటు దాదాపు 20 ఏళ్ల నుంచి కూడా తన ఆధీనంలో ఉన్నటువంటి ఈ భూమి ఒక్కసారిగా జీవన్ రెడ్డి ఎలా కబ్జా చేశాడని దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు తీసుకున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. అయితే రానా, మనం ఒకసారి చూస్తే జీవన్ రెడ్డిపై వరుసగా ఇటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంతకు ముందు షాపింగ్ మాల్ వివాదం కూడా నడిచింది, ఇప్పుడేమో భూ వివాదం. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందిస్తున్నారా? గతంలో ఇదే దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏకంగా కేటీఆర్ వద్దకి, హరీష్ రావు వద్దకి చాలా మంది పెద్దల దగ్గరికి వెళ్ళి పంచాయతీ తీసుకొని వచ్చారు. ఏకంగా కవిత దగ్గర కూడా ఈ పంచాయతీ పెట్టారు. అప్పట్లో నా భూమి ఇట్లా కబ్జా చేస్తారు, నన్ను కనీసం లోపల కూడా రానిట్లేదు అనేసి కూడా ఆయన అనేక కంప్లైంట్లు పెట్టా కూడా వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలేదు. అప్పుడు పట్టించుకోకపోవడంతో అనేక కేసులు పెట్టా కూడా ఎవరు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయలేదు. అప్పట్లో అంత ఇన్ఫ్లుయెన్స్ చేయించాడు జీవన్ రెడ్డి. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో
జీవన్ రెడ్డి పాపాలు అనేది ఒక్కొక్కటి బయటపడుతున్నది. ఇప్పుడు మొన్న చూసాం షాపింగ్ మాల్ తాళం వేయడం కానీ, తర్వాత మరొక అనేక కేసులు ఇరుక్కుపోవడం కానీ, ఇప్పుడు తాజాగా ఈ శంకరపల్లి దగ్గర ఉన్నటువంటి ఈరపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ ల్యాండ్ కబ్జా కేసు ఆయనకి పెనుముప్పుగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నిటికంటే ఇదే పెద్ద సమస్యగా జీవన్ రెడ్డికి ఉండబోతుంది. కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇంకా చాలా వరకు తాను చేసినటువంటి కబ్జాల లిస్టు బాధితులు ఇంకా పోలీస్ స్టేషన్లకి వారు వెళ్తున్నారు. మరో వారం రోజుల్లో మరికొన్ని కేసులు బుక్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దామోదర్ రెడ్డి ఆల్రెడీ పక్కా ఎవిడెన్స్ ఇచ్చారు కాబట్టి ఆయన ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, తన దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నాడు, ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తున్నాడు, తర్వాత ఎలా కబ్జా చేసుకున్నాడు అనే దానిపై కూడా ఎవిడెన్స్ ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. రైట్, థ్యాంక్ యూ రాణా.